start with prayer, sir. Hello. ఓకే సార్. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नक्षत्रे च कृपापात्रं दैवज्ञेषु ध्रुवोपमम् नक्षत्र सिद्धान्तप्रदं राघवाचार्यम् अहं भजे। राघवाचार्यम् अहं भजे। उत्तम त्रेकान नक्षत्र दिग्बलं कालां च जीवादेह त्रिगुणात्मकं भिन्नपात प्रतिबिंब सूत्रकर्तारं मीनाद्वयनाडी सिद्धांत फलित निर्देशिकाचार्यं श्रीराघवाचार्य चरणौ शरणं सततं प्रपद्ये। సరే, గత వారంలో మనము నవాంశ చక్రాన్ని ఎలా నిర్మించాలి అనేటువంటి విషయాన్ని మనము కొంత చర్చించుకున్నాము. ఈ వారం కూడా మీరు ఒక 4 చార్ట్లు గ్రూపులో పెట్టడం జరిగింది. ఎందుకంటే అవన్నీ గ్రహస్థితి అంటే ప్లానెటరీ పొజిషన్ ఇచ్చాము. దాంట్లో ఈరోజు పెట్టిన గ్రూపులో పెట్టినటువంటివి 4 చార్ట్లు. అందులో ఏముంది? లగ్నం ఉంటుంది, 9 ప్లానెట్స్ యొక్క ప్లానెటరీ పొజిషన్ ఎక్కడెక్కడుంది అని. అంటే లగ్నము ఇన్ని డిగ్రీల ఇన్ని నిమిషాలు ఇంతలో ఉంటుంది. ఆ లగ్నము దాన్ని బట్టి మీరు ఏ పాదం పడింది, ఏ నక్షత్రము ఏ పాదం పడింది నిర్ణయించుకోవాలా. అలా 9 గ్రహాలకు నిర్ణయించుకున్న తర్వాత రాశి చక్రాన్ని, నవాంశ చక్రాన్ని నిర్మించడానికి ఈజీగా అవుతుంది. అంటే ప్లానెటరీ పొజిషన్ ఇచ్చినా కూడా మీరు రాశి చక్రాన్ని, నవాంశ చక్రాన్ని నిర్మించడం రావాలి. అంటే ఇవి రావాలి అంటే ప్రీవియస్ లెసన్స్ మనము స్లైడ్ రూపంలో చెప్తున్నాం చూడండి. అశ్వని భరణి కృతికా పాదం మేషం కృతిక త్రయో రోహిణి మృగశిరార్థం మృగమం అని అవన్నీ చెప్తున్నాం కదా. ఒక్కొక్క డిగ్రీలో అశ్వని మేషములు అశ్వని నక్షత్రం ఉంటుంది, 4 పాదాలు. భరణి నక్షత్రం 4 పాదాలు ఉంటుంది, 4, 8 అంటే ఇంకొక పాదం ఉంటుంది కృతిక. అట్లా ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి అనేటువంటిది. అవన్నీ మీరు ఇంతకుముందు తెలుసుకున్నారు, కానీ అవి జ్ఞాపకం ఉండాలి. అవి ఉంటేనే కానీ ఇవన్నీ చేయడానికి రాదు. కాబట్టి మీరు ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకున్నారు అనేది ఈరోజు బయటపడుతుంది. ఈరోజు మీరు చెప్పాలి, మనము చేయాలి. అది ఆ రకంగా ఒక్కొక్కటి చిన్నగా ప్రయత్నం చేద్దాం. తప్పు పోని రైతు పోని ఏం భయపడాల్సిన పని లేదు. ఎవరేం లేదు ఇక్కడ, అందరం మనమే. ఓకే, లెట్ us స్టార్ట్. ఇక్కడ లగ్నము చార్ట్ నంబర్ 1 ఇది. మీరు కూడా చూసుకోండి. ఒకవేళ పొరపాటు ఏమైనా ఉంటే ఇప్పుడే సర్దిద్దుకుందాం. చార్ట్ నంబర్ 1 ఇది. ఇక్కడ చార్ట్ నంబర్ 1లో ప్లానెట్, డిగ్రీ, రాశి, ఇక్కడ నక్షత్ర అండ్ పాదం. ఇక్కడ లగ్నం అనేది 7 డిగ్రీల 55, 22. అది పైసస్లో ఉంది. అంటే మీనరాశిలో లగ్నము 7 డిగ్రీల 55, 22లో ఉంది. అంటే అప్పుడు మీనరాశిలో 7 డిగ్రీల 55 ఎక్కడ పడుతుంది? ఏమేమి ఉన్నాయి మీనరాశిలో? ఉత్తరభద్ర ఫస్ట్ పదం వస్తుందండి. అవి రావాలి. చెప్పండి రాజు గారు. ఇప్పుడు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మేంద్రస్లో ఉంటుంది. అది పూర్వభద్ర ఫోర్త్ పదం దీంట్లో ఉంటుంది. ఉత్తరభద్ర 1, 2, 3, 4 ఉంటుంది. రైట్. ఇక్కడ లగ్నం 7, 55, 22 మీనంలో ఉంది. అంటే ఇప్పుడు ఇది ఏ నక్షత్ర పాదములో పడింది లగ్నము? ఉత్తరభద్ర ఒక్కరు చెప్పండి. ఎనీవన్. ఉత్తరభద్ర 2వ పదం అండి. ఉత్తరభద్ర 2వ పాదం. ఎంత చెప్పగలిగినారు? అంటే 3:20 3 డిగ్రీల 20 నిమిషాలు పాదం కాబట్టి 2 పాదాలు క్రాస్ అవుతాయి. అది 3:20, 3:20, 6:40 అయిపోయింది. ఇది 3వ పాదంలో ఉంది. 3వ పాదం అంటే అప్పుడే అక్కడ ఉండేది పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర 2తో 3 అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఉత్తరాభాద్ర 2వ పాదం. మాస్టర్ ఒకళ్ళు చెప్పంగానే ఇమ్మీడియట్గా
కట్ చేసేసుకోండి సార్, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సౌండ్ వస్తుంది ఏదో సార్, బర్రని సౌండ్ వస్తుంది సార్. ఇప్పుడు ఎవరు మూవ్ చేయలేదు. వెంకటేశ్వర్లు గారు, సి అయ్యా వెంకటేశ్వర్లు గారు, కర్నూలు వెంకటేశ్వర్లు గారు, సార్ దయచేసి ఒకసారి మ్యూట్ మ్యూట్ చేయండి, చేయండి మ్యూట్ సార్. చేయండి మీరు. ఇప్పుడు సైలెంట్ గురించి చూడాలి. దయచేసి రికార్డ్ స్పాయిల్ అవుతుంది. ఏం లేదు, ఎవరు ఒకళ్ళు మాట్లాడుతున్నారంటే లేదు, మిగిలిన వాళ్ళు అంతే silent సార్. చేసుకోండి. కొంచెం వేడి ఉంది కదా, ఫ్యాన్ వేయడం వల్ల కొంచెం శబ్దం. సరే, ఏదన్నా కానీ తప్పలేదు, వద్దు, కరెక్ట్ వద్దు, కానీ మీరు బంద్ చేయండి. డిస్టర్బెన్స్ అది మనకే డిస్టర్బెన్స్ అది. ఓకే ఓకే సార్, కంటిన్యూ. ఆ రికార్డు స్పాయిల్ అవుతుంది, అందరికి ఉపయోగం పడేది అది. కొన్ని ఏండ్లు తరాలు చూస్తారు. తర్వాత సన్ అనేటువంటి వాడు ఏరీస్ లో 12 డిగ్రీల 38:42 ఉంది. ఇక్కడ అశ్విని 4వ పాదం అండి. ఎందుకు 13:20 వరకు అశ్విని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అది ఫిలప్ చేసుకోండి. ఇక్కడ ఎస్ అశ్విని 4. అశ్విని 4. వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి సార్, మూన్ వచ్చి సాజిటేరియస్ లో 4:52:27 సార్. ఇది ఎక్కడుంది? 4 అది మూలాల రెండోదండి. మూల నక్షత్రంలో 2వ పాదం. మూల 2వ పాదంలో ఉంటుంది. మూల 2లో ఉంటుంది. అంటే అది కూడా కేతు నక్షత్రమే సార్. ఇక్కడికి చాలా తర్వాత మళ్ళా చూద్దాం. ముందు ఈ నక్షత్ర పాదాలు ఫిలప్ చేసుకోండి. మార్స్ జెమినీలో, జెమిని అంటే మిథున రాశిలో 16:5:50 ఉన్నాడు. 16:5:50 ఎవరు? ఆర్ద్ర నక్షత్రం వస్తుంది. మార్స్ ఆర్ద్ర నక్షత్రం వచ్చింది. ఆర్ద్ర నక్షత్రం పాదం 3వ పాదం వస్తుంది. 3వ పాదం సార్. 3వ పాదం వస్తుంది. వెరీ గుడ్. మెర్క్యూరీ 15:35:45 మీనములో ఉత్తరాభద్ర 4వ పాదం వస్తుందండి. వెరీ గుడ్. ఉత్తరాభాద్ర BHADRA ఉత్తరాభాద్ర 4. తర్వాత జూపిటర్ స్కార్పియోలో అంటే వృశ్చిక రాశిలో 6:28 ఉంది. ఇది ఏ నక్షత్ర పాదం అవుతుంది? అది అనురాధ అయితే సార్. అనురాధ 1వ పాదం. అనురాధ ఎన్నో పాదం అండి? 1వ పాదం అవుతుందండి. కరెక్టే కదా? 3:20 వరకు విశాఖ సార్. కరెక్ట్. తర్వాత 3:20 6:40 దాకా అదే ఉంటది. అనురాధ 1వ పాదం వస్తుంది. తరువాత వీనస్ అనేవాడు టారస్ లో 20:53:31 ఉన్నాడు. మృగశిర నక్షత్రం వస్తుంది. వృషభంలో మృగశిర నక్షత్రం వస్తుంది. 20. మృగశిర రోహిణి 4వ పాదం వస్తుందా? రోహిణి 4వ పాదం. అది కొంచెం కన్ఫ్యూజ్ కావాకండి. ఇప్పుడు 10 డిగ్రీలకు 3 పాదాలు కదా. 10కి 2 సార్లు 3 6 పాదాలు. 7వ పాదంలో ఉంది ఇది. అంటే ఆ రాశిలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటే ఆటోమేటిక్ గా ఈజీగా చెప్పగలమేమో. ఒక్కసారి ఆలోచించండి సార్. అది ఇప్పుడు వీనస్ 20:53:31. దాంట్లో ఏమున్నాయి నక్షత్రాలు వీనస్ లో? టారస్ సైన్ లో కృతిక, రోహిణి, మృగశిర. కృతిక ఎన్ని పాదాలు ఉన్నాయి అక్కడ? 3 పాదాలు సార్. కృతిక త్రయోర్ రోహిణి మృగశిరార్థం వృషభం. కృతిక 3 పాదాలు. ఇది 4వ పాదంలో పడుతుంది. కృతిక 3 పాదాలు అంటే 10 డిగ్రీలు అయితే, ఇంకా ఇక్కడ 20 అదొక 10 డిగ్రీలు 53 ఉంది కాబట్టి 4వ పాదం అంటే రోహిణి 4వ పాదంలో పడుతుంది.
అలా మీరు లెక్కించాలా. ఊక చెప్పడం కాదు. సాటర్న్ సజిటేరియస్ అంటే ధను రాశిలో 13, 41, 20. ఉత్తరాషాఢ రెండో పాదం ఉంటుంది. 13, 20 వరకు మూల అయిపోతుంది. పూర్వాషాఢ ఆ. ఒకటవ పాదం. ఒకటో పాదం సార్. ఉత్తరాషాఢ ఒకటో పాదం. 13, 20. పూర్వాషాఢ ఒకటి. పూర్వాషాఢ ఒకటవ పాదం 13, 20 వరకు మూల అయిపోతుంది. ఒకటవ పాదం అవును. పూర్వాషాఢ ఒకటవ పాదంలో అవును. వస్తాం. అవును. పూర్వాషాఢ ఒకటో పాదం. ఒకటవ పాదం 1. తర్వాత రాహు 18, 37, 33 వర్గంలో కన్యలో ఏమేమి ఉన్నాయి అది డిసైడ్ చేయండి. అట్లా స్టెప్ బై స్టెప్ చూడండి. ఉత్తర హస్త చిత్త. కన్యలో ఉత్తర 3 పాదాలు ఉంటాయి. ఉత్తరాత్రయం హస్త చిత్తార్థం కన్యా. తర్వాత హస్త 4 ఉంటాయి, అంటే 13, 20 డిగ్రీలు. 23, 23 హస్త నక్షత్రం ఉంటుంది సార్. సరే ఎవరో ఒకరు మాట్లాడితే బాగుంటుంది సార్. ఒక్కరు చెప్పండి. హస్త 3. రైట్. HASTHA హస్త 3. తర్వాత కేతు చూడండి, అదే మీన ఆపోజిట్ రాశి. ఇది వర్గంలో ఉంటే అది ఆపోజిట్ ఉంటుంది, అది కామన్ గా 18, 37 మీనంలో. పూర్వభద్ర, ఉత్తర రేవతి. రేవతి ఒకటో పాదం సార్. కరెక్ట్. రేవతి ఒకటో ఒకటో పాదం. ఇంకొక ముఖ్య విషయం నీకు చిన్న సూక్ష్మం చెప్తాను, అంటే అంటే ఇది తెలిసినదే మీ అందరికీ. ఇక్కడ రాహుకేతువులు ఎప్పుడు 17 అంటే ఎదురెదురుగా ఉంటారు, అదొక పాయింట్. రాహువు హస్త 3లో ఉంటే ఇక్కడ రేవతి 1. అంటే వీళ్ళిద్దరికి 2 పాదాలు డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఎప్పుడే గాని గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ విల్ బి దేర్, 2 పాదాస్ డిఫరెన్స్. ఇప్పుడు ఈడ వీళ్ళకు ఇద్దరికి 2 పాదాలు డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా గానీ, ఏ చాట్లోనైనా గానీ. అది కూడా ఒకటి చిన్న గుర్తు. అది డిగ్రీలు కూడా సేమ్ ఉంటాయి సార్. డిగ్రీలు కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఈయన ఎన్ని డిగ్రీల మీద ఉంటే ఆయన కూడా అన్ని డిగ్రీల మీద ఉంటాడు. అవునండి. రాహుకేతులు అంటేనే ఒకటి కేతులు పరస్పరము 180 డిగ్రీలు ఉంటాయి కాబట్టి సేమ్ డిగ్రీలు ఉంటాయి. కానీ పాదాలు అనేది 2 పాదాలు డిఫరెన్స్ కూడా ఉంటుంది. అంటే గుర్తు పెట్టుకోవడానికి అంతే, ఇది తెలియని విషయం ఏం కాదు. ఓకే, ఇలా ఇప్పుడు మీరు ఇవన్నీ వేశారు అంటే ఏమి, ఇక్కడ ప్లానెటరీ పొజిషన్ టేబుల్ తీసుకొని నక్షత్రాలు వాటి పాదాలను మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆలోచన చేసుకుంటూ వేసుకుంటూ వచ్చినారు. ఓకే, ఇది బాగుంది, ఇంతవరకు ఓకే. తరువాత మనము రాశి నవాంశను వేయాలి చక్రంలో, అవి ఫిక్స్ చేయాలి ఎక్కడ ఏమున్నాయి అనేది. ఇది రాశి చక్రం. ఈ రాశి చక్రంలో ఇప్పుడు లగ్నము మీనములో పడింది. అలాగే ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇక్కడ మీన రాశి జోడికిపోయినప్పుడు మనం లగ్నంలో ఇంకా ఏమైనా ఉన్నాయా, 2, 3 అదో ఈడ ఇంకోటి ఉంది, బుధుడు ఉన్నాడు, ఇంకొకటి ఏమి కేతు ఉన్నాడు. అంటే 3 ప్లానెట్స్ ఆడ ఇరికించాలా, మనం 3ని ఇరికించుకోవాలా. ఇంకొక విశేషం ఏంటంటే, మీరు ప్లానెటరీ పొజిషన్ రాశిలో వేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అశ్విని ఇది మొదలుకొని మేషం మొదలుకొని ఇక్కడ వేసేటప్పుడు తక్కువ డిగ్రీలు ఉన్నటువంటిది మొదట వేయాలి. తక్కువ డిగ్రీలు ఉన్నటువంటిది మొదట, తర్వాత నెక్స్ట్ దానికంటే హెచ్చు అట్లా. అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య 6 రాశులు అవుతాయి కదా. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 రాశులు ఏమంటారు దాన్ని, తక్కువ మొదట వేసుకుంటారు. తక్కువ డిగ్రీలో ఉన్నటువంటిది మొదట రాస్తారు, తర్వాత దానికంటే కొంచెం పెద్దది, దానికంటే కొంచెం పెద్దది, అట్లా రాసుకుంటూ రావాలి. ఇక్కడ తుల నుంచి మాత్రము ఇట్లా కింది నుంచి వస్తుంది. ఈడ పై నుంచి వచ్చింది, ఈడ మేషంలో పైనుంచి వస్తుంది రాసేటప్పుడు. ఇక్కడ మేషంలో KUJA అనుకో, కుజ. తర్వాత కుజుడు 4 డిగ్రీలు ఉన్నాడు. రవి వచ్చేసి 16 ఉండాలనుకో, అప్పుడేమి కుజుడి కంటే పెద్ద డిగ్రీలు కదా. కాబట్టి మొత్తం అంతా తక్కువ ఉన్నవాన్ని రాస్తున్నావు, తర్వాత రవిని రాస్తున్నావు. అట్లా అంటే ఏమి, తక్కువ నుంచి ఎక్కువకు వస్తున్నావు. ఇక్కడికి వచ్చే లోపల మాత్రము ఈ కింద నుంచి రాసుకోవాలా. ఈడ కింద అంటే అలా ఎందుకు మాస్టర్? ఇక్కడ నుంచి
అది అంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. నక్షత్రాల ఆర్డర్ సార్, అది డిగ్రీలు దాని ప్రకారం వస్తాయి, అది ఎందుకంటే లేదు. దీన్ని ఇక్కడ తక్కువ డిగ్రీలు ఉన్నటువంటి నుంచి తక్కువ నుంచి ఎక్కువ వస్తుంది. ఈడ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఈ 6 రాసుల్లో ఈ పద్ధతి. ఇక్కడ నుంచి కింది నుంచి పైకి ఇట్లా. ఇప్పుడు ఈడ కష్టం పెట్టిన చూడు, అది తక్కువది, మళ్ళా దాని తర్వాత కొంచెం పెద్దది, దాని తర్వాత అట్లా. ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. అట్లా వేస్తే మంచిది, కానీ వేయడం లేదు ఎవరు. మాకప్పుడు అట్లా నేర్పారు, ఇప్పుడు ఎవరు మేము వేయడం లేదు. చేస్తున్నాం సార్. ఎందుకంటే భావ ఫలితాలు చేసేటప్పుడు ఇదే ఈజీగా ఉంటుంది, తప్పు చేయకుండా ఉంటామని అది చెప్పడం. సరే, నేను చెప్పాల్సిన పద్ధతి ఉంది, చెప్పినాను. మీ ఇష్టం, పాటిస్తే పాటించవచ్చు, లేకుంటే లేదు, నాకు సంబంధం లేదు. నేను చెప్పాల్సింది చెప్తున్నా, నాకు తెలిసినది చెప్పాలా చెప్తున్నాను. తర్వాత ఫాలో అవుతారా కాదా, ఇట్ ఈజ్ లెఫ్ట్ యూ, నాకు సంబంధం లేదు. కానీ నేర్చుకోవడం మేలు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చాయి కాబట్టి, సార్ ఎందుకు టైం వేస్ట్ సార్, మేము దండికి చూసినప్పుడు సార్ ఇట్లాంటివి నా దగ్గర రాయాలి ఉన్నాయి సార్ అంటాడు ఒక ఆయన. 10 ఉన్నాయి సార్ సాఫ్ట్వేర్లు అంటాడు. అట్లా మనం ఏం చేయలేం. కానీ ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు పద్ధతి చెయ్యాలా అనే ఉద్దేశంతో చెప్తున్నాను మీకు. ఇది మీకు రానిదేమి కాదు. అలాగే లగ్నము ఇప్పుడు పీసెస్ లో ఉంది, అంటే మీనంలో ఉంది. మీనంలో ఇంకా ఏమున్నాయి, మెర్క్యూరీ ఒకడున్నాడు, తర్వాత కేతు ఒకడున్నాడు. అంటే 3 మనము మీనంలో రాయాలి. 3 అంటే అప్పుడేమి ఇక్కడ 7 డిగ్రీలు 55, ఇది తక్కువ. తర్వాత బుధుడు 15, తర్వాత కేతు 18. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎట్లా రాయాలప్పుడు పద్ధతి ప్రకారంగా అయితే, లగ్నం ఇదిగో ఇక్కడ కర్సర్ పెట్టి, అయ్యో లగ్నం ఇది తక్కువ, కింది నుంచి పోవాలా. కింది నుంచి అంటే తక్కువ లగ్నం కదా, లగ్నం. తర్వాత దానికంటే పెద్దది బుధుడా కేతువా? బుధుడు సార్, బుధుడు సార్. బుధుడు చూడు, 15 బుధుడు, 18 కేతువు. కాబట్టి బుధుడు నేర్చుకోవాలా. మెర్క్యూరీ, ఇప్పుడు మెర్క్యూరీ, ఇక్కడ మెర్క్యూరీ, నెక్స్ట్ మెర్క్యూరీ, కేతు, తర్వాత కేతు. ఇది పద్ధతి. అంటే ఏమి, ఈ తులా నుంచి ఈ పద్ధతి వస్తుంది, కింది నుంచి పైకి. తక్కువ డిగ్రీ ఉన్నటువంటిది కింద, తర్వాత కొంచెం పెద్ద, తర్వాత కొంచెం పెద్ద, అట్లా. మేషం నుంచి పై నుంచి తక్కువ, మొట్టమొదటి తక్కువ, తర్వాత మళ్ళీ ఎక్కుతా పోతాయి. లాస్ట్ 360 డిగ్రీస్ రావాలి. అదే లాస్ట్ డిగ్రీ 360 డిగ్రీస్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి మేషము నుంచి ఇది 6 డిగ్రీ, 6 రాసుల్లో ఆ పద్ధతి. తుల నుంచి 6 రాసులు ఈ పద్ధతి. ఇట్లా వేసుకోవాలి. సరే, వేసుకుంటే లేకపోతే మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు, చెప్పాలా మనం అంతే. తర్వాత ఏరీస్ లో ఎవరున్నారు, ఒకడు సన్ ఉన్నాడు, ఇంకా ఎవరున్నారు ఒక్కసారి చూడండి. సన్ అక్కడే, ఎవరు కనపడలే ఏరీస్ లో, లేదు. కాబట్టి సన్, ఏరీస్ లో సన్. ఇక్కడ డిగ్రీలు కూడా వేసుకుంటాను, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ వేయక్కర్లే మనం. తర్వాత సన్. తర్వాత వృషభంలో ఎవరన్నా ఉన్నారా వరుసగా? శుక్రుడు ఉన్నాడు సార్. ఒక్కడేనా? టారస్. అంతే, టారస్ ఒక్కడే. శుక్రుడు సార్. ఇది పైకి కిందికి పోవడంలో పొరపాటు అవుతుంది అంతే. గురువు గారు ఒక రిక్వెస్ట్. ఇక్కడ పేర్లు రాయకుండా సింబల్ రాదండి గురుగారు? సార్ సింబల్ నాకు రాదండి, నాకు అలవాటు కాదు అది. మొదటి సింబల్స్ అందరికి అలవాటు తక్కువ సార్, అందువల్ల సార్ మాకు ఇంకా ప్రాక్టీస్ లేదు సార్. అదే అందుకోసమే పేర్లు ఉంటేనే బెటర్ సార్. సింబల్స్ కష్టం సార్, వద్దు. ఓకే, సింబల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరు కాల్ షార్ట్ గా వేసుకోండి సార్. విఈ అంటే వీనస్, ఎంఈ అంటే మెర్క్యూరీ, అట్లా చేసుకోండి అంతే. అంటే విఈ అంటే అట్లా సార్, సజెషన్స్ వద్దు సార్. ఎందుకంటే కావాలంటే ప్రాక్టీస్ చేసుకుందాం మనకు మనం, రైట్.
మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎంతవరకు వచ్చినాము? వృషభం వరకు వచ్చినాం సార్. ఆ వృషభం. మిథునంలో ఏమున్నాయి చూడండి ఒకసారి. మిథునంలో జమిని, మార్స్ 16లో ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు జమినిలో? ఒకటేనా? అంతే సార్. జమినిలో ఒకటే కాబట్టి మార్స్ని వేసేయచ్చు మనం కన్ను మూసుకొని. MARS మార్స్. తర్వాత ఇదేమంటారు, కర్కాటకములో ఎవరున్నారు? కర్కాటకం అంటే క్యాన్సర్ సైన్. ఎవరు లేరు సార్. క్యాన్సర్. ఎవరు లేరు. సింహంలో రైట్. సింహంలో కూడా సింహంలో ఎవరు లేరు. కన్యలో రాహు రాహు ఉన్నాడు. కాబట్టి రాహు ఒక్కడే ఆడుండేది, రాహు. ఇంకా ఇక్కడ ఎవరున్నారు? తులలో లిబ్రా. ఎవరు లేరు సార్. ఎవరైనా ఉన్నారా? లేరు. తర్వాత జూపిటర్ ఇక్కడ ఉన్నారు. స్కార్పియోలో ఉన్నాడు. ఒక్కడే జూపిటర్, ఒక్కడే గురు జూపిటర్ ఒక్కడే. కాబట్టి ఇంకా దిగుడులా కన్ను మూసుకొని వేయచ్చు. ఏమి ఇద్దరు ముగ్గురుంటే అప్పుడు పెద్ద చిన్న చూడాలా జూపిటర్. తర్వాత ఇక్కడ ధనస్సులో ఎవరున్నారు? మూన్ అండ్ సాటర్న్. శని చంద్రుడు ఉన్నారు. ఆ శని చంద్రుడిలో ఎవరు ముందు ఎవరు వెనక? చంద్రుడు 4 డిగ్రీల 52 చంద్రుడు, శని 13. ఏమండి? శని 13 చిల్లరుంది. అంటే ఫస్ట్ మూన్, తర్వాత సాటర్న్. అట్లా. ఇక్కడ కింద సాటర్న్ మూన్ సార్. మూను, నెక్స్ట్ పైన సాటర్న్. రైట్. సాటర్న్. ఇది సరిపోయింది. రాసి చూడు, 3 ఇక్కడ 2 వచ్చినాయి. 3, 4, 5, 6, 7, 8, 9 గ్రహాలు, లగ్నం 1, మొత్తం 10. ఈ టేబుల్లో 10 ఇచ్చినాడు. 10 ఇక్కడ రాశిలో ఫిలప్ చేసినారు మీరు. ఇప్పుడు ఈ రాశి చార్ట్ ఫిలప్ చేసినారు కదా. అంటే ఏం చేసినారు? పట్టిక నుంచి మీరు నక్షత్రము, నక్షత్ర పాదము కనుక్కున్నారు. పర్ఫెక్ట్ గా అది రావాలి. అది రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి ఎవరికి రాదు. ఇది కనుక్కోండి. కనుక్కున్న తర్వాత రాశి చక్రాన్ని ఫిలప్ చేసినారు. ఫిలప్ చేసిన తర్వాత నవాంశ చార్ట్లోకి వెళ్ళాలి. నవాంశ చార్ట్లోకి వెళ్ళాలి అంటే మీరు ఇంతకు ముందు ఏం చెప్పినాం మనము? పాఠం గుర్తుందా? పోయినసారి చెప్పిన పాఠం నవాంశ చక్ర నిర్మాణము అని చెప్పేసి ఒక లెసనే చెప్పినాం. అది గుర్తుండాలి అందరికీ. ఇప్పుడు 1వ పాదము 3:20 వరకు ఉంటుంది. 0 నుంచి 3:20 వరకు. 2వ పాదము 3:20 నుంచి 3:20 నుంచి 6:40 వరకు. 6:40. 3వది 6:40 నుంచి మళ్ళా ఒక 10 డిగ్రీలు 10 డిగ్రీల వరకు. 4 10 నుంచి 13:20 మళ్ళా 5 అట్లా ఒక్కొక్క పాదం కలుపుకుంటూ పోవడమే. 13:20 నుంచి 16:40 వరకు 5, 16:40 నుంచి 20 వరకు 6, 20 నుంచి 23:20 వరకు 7, 23:20 నుంచి 26:40 వరకు 8, తర్వాత 9, ఇంకా 30 వరకు. ఇట్లా గుర్తు పెట్టుకోవాలి మీరు పాదాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఉత్తరాభాద్ర లగ్నము, ఉత్తరాభాద్ర 2 అంటే మీనరాశి. మీనరాశిలో లగ్నం పడింది. మీనం అనేది ఎలా నిర్మిస్తారని నవాంశ చక్రం ముందు రూల్స్ ఒక్కసారి చెప్పండి. నవాంశ చక్రాన్ని ఎలా నిర్మిస్తారు? నేను చెప్పాను సార్. అభూవాజ అనేది అగ్ని, భూ, వాయు, జలతత్వ. అవి గుర్తుపెట్టుకోవాలా. తర్వాత అవి గుర్తుపెట్టుకున్న తర్వాత ఇవి ఏ డిగ్రీలు ఉన్నాయి అవి కూడా గుర్తుపెట్టుకోవాలా. మేమతుక అభువాజ అగ్నితత్వరాశుడైతే మేషము నుంచి, భూతత్వరాశుడైతే మకరము నుంచి, వాయుతత్వరాశుడైతే కర్కాటకం నుంచి, అభువాజ జలతత్వరాశుడైతే ఎక్కడి నుంచి? అభువాజ మేమతుక కర్కాటకం నుంచి. అది ఆ లెక్క. అట్లా లెక్క పెట్టాలి.
ఇప్పుడు ఉత్తరా భారత అంటే మీనరాశిలో ఉంది. మీనరాశి జలతత్వ రాశి, అవునా? అవును సార్. మళ్ళా జలతత్వ రాశి అయినప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కర్కాటక నుంచి. కర్కాటక నుంచి కౌంట్ చేయాలి. కర్కాటకం నుంచి. అంటే ఇది కర్కాటకం, అంతే కదా నవాంశ చక్రంలో. అవును సార్. ఈ కర్కాటకం అనేది కర్కాటకం. అక్కడి నుంచి మొదలు పెట్టాలా. ఎంతవరకు? ఉత్తరాభాద్ర 2 అన్నాడు. అంటే ఎట్లా, ఎక్కడ పడుతుంది మళ్ళా చెప్పండి? సింహంలో పడుతుంది. మాస్టర్ కర్సరు అక్కడికి మార్చలేదు సార్, ఒకసారి కర్కాటకానికి వెళ్ళాలి చూడండి. సార్ లగ్నము కన్యలో పడుతుంది అది. ఏమండి? లగ్నం కన్యలో వస్తుంది. లగ్నం కన్యలో సార్. అవునండి. ఇప్పుడు లగ్నము 7/55/22 అంటే ఉత్తరాభాద్ర 2 కర్కాటకము నుంచి. కర్కాటకం కాదు సార్. ఒక నిమిషం నన్ను ఒక మాట చెప్పమంటారా సార్? చెప్పు. మీరు అనుమతిస్తే చెప్తారు. చెప్పయ్యా. ఇక్కడ ఏం లేదు సార్. ఇప్పుడు 3 నమ్మకాలు కదా సార్. 3 నమ్మకాలలో మేషం నుంచి కర్కాటకం ఒకటి తీసుకోవాలి సార్. తర్వాత సింహం నుంచి వృశ్చికం వరకు ఒకటి తీసుకోవాలి సార్. ఇక్కడ మేషంలో మనము కేతువును, చంద్రుడిని, గురువును తీసుకోవాలి సార్. తర్వాత సింహంలో ఏం తీసుకోవాలంటే శనిను, అది నేను చెప్పలేదు కదా, ఆ పద్ధతి మనం చెప్పుకోలేదు. ఆ పద్ధతి మనం చెప్పుకోలేదు. సరే సార్. కర్కాటక నుంచి లెక్క పెట్టాలి సార్. ఎన్ని నవాంశాలు చూసుకొని చెప్పు మూర్తి, కమాండ్. ఎన్ని నవాంశాల డిగ్రీ చూడాలి సార్. అది 7/55 7°55 అంటే 2 నవాంశాలు దాటింది. 2 నవాంశాలు, 3వ నవాంశ, అది నవాంశాలు. కర్కాటక రాశి 2 నవాంశాలు దాటిన కర్కాటకం కన్యలో పడుతుంది. అవును, సింహం కన్య. కన్యలో పడుతుంది సార్. కన్యలో పడింది సార్. అది కరెక్ట్. కన్యలో లగ్నం పడుతుంది. ఓకే. అంటే ఏమి మీరు అట్లా చేసుకోండి. 2 పద్ధతులు చెప్పినా మీకు. మేమతుక అంటే అభూవాజ, మేమతుక ముందు డిగ్రీలు. ఇది ఏది ఎన్నో పాదంలో పడింది? డిగ్రీల పాదం. ఈ పాదం కాదు, డిగ్రీల పాదం. అంటే ఇది 3వ పాదం అవుతుంది. 7/55 అంతే కదా? 7/55 అంటే అవును సార్. 10 వరకు 3వ పాదమే. అంటే మీ కర్కాటకం నుంచి 3 1 2 3 అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంది? ఇక్కడ మీకు అది కూడా చెప్పారు. 2వ పద్ధతి ఉత్తరాభాద్ర 2 అంటే మేషము నుంచి అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్రాక్ష ఎంచుకుంటారండి. ఉత్తరాభాద్ర ఈడికి పడతారు. అట్లా పడతారు. అది ఒక పద్ధతి. మీరు ఏ పద్ధతి అయినా ఫాలో కండి. 2 పద్ధతులు చెప్పినా నేను క్లాస్లో. 2 పద్ధతులు చెప్పాను. మీరు ఏ పద్ధతి అయినా ఫాలో కావచ్చు, తప్పు లేదు. అలాగే సన్ అనేటువంటి వాడు 12°35'42 ఉంది. అంటే ఎన్నో పాదం అవుతుంది? 12 అంటే 4వ పాదం అవుతుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అది అగ్నితత్వ రాశి కాబట్టి మేషం నుంచి మొదలు పెట్టాలా. ఎన్ని పాదాలు? 4వ పాదం. ఇది మేషం 1 2 3 4 ఇక్కడ కర్కాటకం. ఇక్కడ ఏమి ఎవరిని వేయాలా? SUN సన్. ఓకే. అలాగే సన్ అయిపోయి 3 4/52 సజిటేరియస్ లో. సజిటేరియస్ అంటే ఇది ఏమైతుంది? ఇది ముందు పాదం తీసుకో. 2వ పాదం. అది గుర్తుపెట్టుకో. 2వ పాదం సజిటేరియస్. ఏ రాశి ఇది? అగ్నితత్వ రాశి. అది మేషం నుంచే. 2 ఇక్కడ పడేయాలి. ఎవరిని? చంద్రుడు. మూన్. MOON మూన్. అట్లా. మళ్ళా మార్చ్ 16/5/50. 16 అంటే అప్పటికి ఎన్నో అవుతుంది? 16/5/50
5వ పాదంలో పడుతుందా? 13:20 నుంచి 16:40 వరకు ఉంది తర్వాత కాబట్టి 5వ పాదం. 5వ పాదం ఎవరు, ఎక్కడ, ఏ రాశి అది? ఎవరు చూస్తున్నాం మనం ఇప్పుడు? జమిని వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి అయినప్పుడు ఎక్కడి నుంచి లెక్కెట్టాలా? వాయుతత్వ రాశికి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? తుల నుంచి లెక్క పెట్టాలా. ఎన్ని పాదాలు? 5. తుల 1, 2, 3, 4, 5 ఇక్కడ పడుతుంది. కుజుడు ఈడ ఎవరు? ఎవరిని వేయాలా? కుజ భగవాన్. రైట్. నెక్స్ట్ బుధుడు 15, 35, 45 ఇది కూడా 5వ పాదమే. 5వ పాదమే 15, 35, 45 మీనంలో అభూవాచ జలతత్వ రాశి. జలతత్వ రాశి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 1, 2, 3, 4, 5 ఇక్కడనేనా? కరెక్టా? మీరు చెప్తే చేస్తా, నాకేం లేదు. మీరు చెప్పాలి. తర్వాత ఇది కొంచెం పైకి అంటాను, మీకు ఇది కనపడంలా. జూపిటర్ 6:28 అంటే 3:20 ఒక పాదము. 2వ పాదం స్కార్పియో. స్కార్పియో అంటే ఏమి? ఏదైతే ఉంటది? ఏ తత్వం? జలతత్వ రాశికి ఎక్కడి నుంచి? కర్కాటకం నుంచి లెక్కెట్టాల. కర్కాటకం నుంచి లెక్కెడితే ఎక్కడికి వస్తాడు? కర్కాటకం సింహం. ఎవరిని వేయాలయ్యా? సార్ అది మీనం నుంచి వస్తుంది కదా సార్? జూపిటర్. ఏదో శబ్దం వస్తుంది స్వామి, అది బంద్ చేసుకోయా స్వామి. జూపిటర్ వేసినాము. తర్వాత వీనస్. వీనస్ టారస్ లో భూతత్వ రాశి. భూతత్వ రాశి. భూతత్వ రాశి 20, 53, 31. 20, 53 ఎన్నో పాదం? 20కి 3, 3, 6 పాదాలే. 7వ పాదంలో పడుతుంది. 7వ పాదంలో టారస్ భూతత్వ రాశి. భూతత్వ రాశికి ఎక్కడి నుంచి మొదలు పెడతావు? మకరం నుంచి సార్. మకరం నుంచి. మకరం నుంచి 7. ఇదిగో ఇది మకరం కదా. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడికి వస్తుందా? కర్కాటకమే సార్. కరెక్టేనా? ఎవరిని? రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. తర్వాత సాటర్న్ ఎన్నో డిగ్రీలు ఉన్నాడు? సాటర్న్ 13:41. 13:20 వాటికి 4 పాదాలు అయిపోయింది. 5వ పాదంలో అట్లా ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఇరగొట్టుకుంటే అయిపోయి పాదాలు ఎక్కడికక్కడ ఇరగొట్టుకుంటే మీకు స్ఫురణకు వస్తుంది. అంటే ఏమి? ఈ రకంగా ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నామో అట్లా మీరు రోజు కనీసం 2-3 చాట్లు చేయండి. విత్ ఇన్ 1 వీక్ యూ విల్ బికమ్ ఏ మాస్టర్. అట్లా రాకపోతే నేను జవాబుదారి మీకు. ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నామో అట్లా రోజు కనీసం అంటే ఒక 4 చాట్లు చేయండి డైలీ. 1 వీక్ చేస్తే కూడా చాలు, మీరు పర్ఫెక్ట్ గా తయారైతారు. మర్చిపోతే ఇప్పుడు యాటికి వచ్చినాం? ఎక్కడో ఎవరిని? సాటర్న్ చూడాలా. సాటర్న్ సజిటేరియస్ లో ఉన్నాడు. అగ్నితత్వ రాశి 13:41 ఉన్నాడు. 13:41 5వ పాదం అంటే మేషం నుంచి 5. మేషం, వృషభం, కర్కాటకం, సింహంలో పడుతుంది. అంతేనా? సింహంలో వేయాలా? కరెక్టే. ఇదిగో మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ ఇక్కడ వేయాలా. ఎవరిని? SATURN సాటర్న్. తర్వాత ఇంకా రాహుకేతులు మిగిలినారు.
చూడండప్ప కొంచెము. రాహువు వర్గో ఏమి ఏ సైనది ఏమైతుంది? వర్గో ఏ సైన్? అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా? భూతత్వ రాశి అయినప్పుడు తుల నుంచి లెక్క పెట్టాలా. 1837 అంటే ఏ పాదం అది? 6వ పాదం సార్. 6వ పాదం. తుల నుంచి 6వ పాదం. ఇది తుల 1 2 3 4 5 6. మకర రాశి నుంచి మకరం నుంచి అండి, మకరం నుంచి లెక్క. మకరం నుంచి సార్ భూతత్వం. మకరం రాహు కదా. రాహు ఏ రాశి అండి? కన్యా సార్. అవును, ఏ తత్వ రాశి అది? భూతత్వ రాశి. భూతత్వ రాశి సార్. భూతత్వ రాశి మకరం నుంచి లెక్కెట్టాలి. ఎవరైనా తప్పు చెప్పారు, నేను ఆయన నెంబర్ పోయినా సరిపే. మకరం నుంచి మకరం నుంచి ఎంత లెక్కేయండి? మకరం, కుంభం, మీనం, మేషం, వృషభమా? వృషభం వరకు వస్తుంది. ఎన్నో పార్ల 6వ దగ్గర మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునమా? మళ్ళా ఈడ పడుతుంది. వాడికి ఆపోజిట్ గా కేతు. ఆటోమేటిక్ గా ఇక్కడ కేతు వేసుకొని ఒకసారి లెక్కెట్టండి. ఎందుకంటే తప్పు చేసినావా ఏమన్నా అని మీకు కన్ఫర్మేషన్ కోసం. ఇదిగో 18 పీసెస్. జలతత్వ రాశిలో వీరు కూడా 6వ రాశి. జలతత్వ రాశికి ఎక్కడి నుంచి లెక్క పెడతాం మనము? కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సులో సరిపే అంటే ఓకే. ఈ రకంగా మనము చేస్తూ పోవాలి. ప్రతి ఒక్కరూ ఇవి రావాలంటే బేసిక్స్ మీరు చదవలేదు, గుర్తుకు లేవు మీరు, అంటే ప్రాక్టీస్ చేయడం లేదు. సరే, ఇప్పుడేం కొంబలు మునగాల, ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి కూడా చేయండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ 4 చాప్టర్లు చేయండి. ఇంట్లో మీరు కృషి చేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. తర్వాత ఇంకొక చార్ట్ చెప్పుకుందాం మనం. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది 2వ చార్ట్. కరెక్టేనా? 2వ 3వ? 2వది. 2వ చార్ట్ మీరు కూడా చూసుకోండి. మీ దగ్గర ఉందా? 11/42/03 లగ్నం, టారస్. ఇప్పుడు ఇక్కడ నక్షత్ర పాదాలు ముందు ఫిలప్ చేయండి. ఈ కాలం ఫిలప్ చేసుకోండి. ఈ నక్షత్ర పాదాలు ఫిలప్ చేసుకోండి. తర్వాత రాశి, తర్వాత నవాంశ ఫిలప్ చేద్దాం. ఇక్కడ 11/42/03 కుర్తిక 10 దాకా ఉంటుంది. నెక్స్ట్ రోహిణి. ఎక్కడ వస్తుంది చెప్పండి సార్. మీరు వాళ్ళు చెప్పని, మీరు చెప్తే ఎట్లా? వాళ్ళు కావాలా కదా. రోహిణి 1 సార్. రోహిణి 1వ పాదం. అది ఇక్కడ రాస్తాను. అయితే ROHINI రోహిణి 1. ఓకే. తర్వాత సన్ 7/41/42 వర్గంలో, కన్యలో 7 డిగ్రీల 41/42 ఉంది. కన్యలో ఏమేమి ఉన్నాయి అట్లా లెక్కేసుకోండి. రవి కన్య, మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం, ఉత్తర త్రయో, ఉత్తర 3వ పాదం. 3వ పాదం సార్. 3వ పాదం సార్. ఉత్తర 3వ పాదం. ఉత్తర 3వ పాదం అవుతుంది. బాగా లెక్కట్టండి. ఉత్తర 4. ఎందుకంటే ఉత్తరం ఆల్రెడీ అటు వెళ్ళిపోయింది కాబట్టి మిగిలినటువంటి. ఇప్పుడు మీకు రాకపోతే మళ్ళీ ఎన్నికబండి. మఖా పుబ్బా ఉత్తర పాదం, సింహం, ఉత్తర త్రయోర్, ఉత్తర 3 పాదాలు.
అవి 3 పాదాలు, అవి మర్చిపోతున్నారు మీరు. అందుకు తప్పొస్తుంది నీకు. రాదులే, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఏం పర్వాలేదు. తర్వాత మూన్ క్యాప్రికార్న్ లో 24, 46, 50. 24, 46, 50 అంటే ఎక్కడ ఏమొస్తుంది? క్యాప్రికార్న్ 8వ పాదం సార్. ఆశ్లేష నక్షత్రం ఏం పడుతుంది? ధనిష్ట. ఏం పాదమేమి సార్? రెండో చార్ట్ చంద్రుడు మకరంలో ఉన్నాడు. రెండో చార్టు చంద్రుడు మకర కరెక్టే. అయిపోయింది సార్ అది. రెండో చార్ట్ అన్నారా? అవును, రెండో చార్ట్ ఇది అయిపోయిందిగా. కాప్రికార్న్ వేశారు, ధనిష్ట ఒకటి వచ్చిందిగా. చంద్రుడు రెండో చార్ట్ లో చంద్రుడు మకర రాశి కదా. రెండో చార్ట్ ఏది నువ్వు పొరపాటు పడుతున్నాయో చూసుకో. లగ్నము 11:42:03 ఉందా? ఉన్నది సార్. అదే చంద్రుడు నేను అన్నది కరెక్టే సార్ మూర్తి గారు. చంద్రుడు మకర రాశి అని రాశారు. ఇక్కడ సుబ్రహ్మణ్య గారు టేబుల్ పంపించారు. చంద్రుడు మకర రాశిలో ఉన్నాడని రాశారు. చంద్రుడు 24°46 మకరమే. చంద్రుడు 26 మకరంలో ఉన్నాడు అన్నారు. ఉండండి, మకరంలో ఉన్నాడు కదా. ధనిష్ట అదేగా రాసింది. ఎక్కడ రాశారు సార్? మాస్టర్ ధనిష్ట రాశారు సార్, చూడండి. ధనిష్ట. మూర్తి గారు ఏమి పొరపాటు? ధనిష్ట రెండో పాదం కదా సార్. ధనిష్ట రెండో పాదం 26 నుంచి 30 వరకు. 26-40 దానిక అదే ఉంటదండి. ఒకటో పాదమే ధనిష్ట ఒకటో పాదం. ఓకే సార్, ఒకటో ఉంటది. 26-40 నుంచి 30 దానిక రెండో పాదం వస్తుంది. మీకు కొన్నాళ్ళు రాకపోతే టేబుల్ అన్నా ముందు పెట్టుకోండి, లేదా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే మిస్గైడ్ అవుతాము. నేను కూడా తప్పు చేస్తుంటాను మిమ్మల్ని చూసింగా. అట్లా తప్పు చేస్తే ఏం నష్టమేమి లేదు, మనం నేర్చుకునే వాళ్ళమేలే, నిత్య విద్యార్థులము, తప్పులేదు. తర్వాత ఇది కరెక్టేనండి. మార్క్స్ మూర్తి గారు ధనిష్ట ఒకటే పడుతుంది, నువ్వు పొరపాటు పడ్డావు, ఏమనుకోవద్దు. మార్క్స్ చూడు, కాప్రికార్న్ లో 7 డిగ్రీలు. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టార్థం. ఉత్తరాషాఢ 2 3:20, ఉత్తరాషాఢ 3 6:40, ఉత్తరాషాఢ 4 10 వరకు ఉంటుంది. కాబట్టి ఉత్తరాషాఢ 4వ పాదం. కరెక్టే సార్, కరెక్టే. ఆ రకంగా మనము ప్రాక్టీస్ చేయాలి. అతను చెప్పినట్టు మీరు కూడా నేర్చుకోవాలి. అతను చెప్తున్నాడే సారు నేనెందుకు రాదు అనేది రావాలి మీలో. ఉత్తరాషాఢ 4 ప్రతి ఒక్కరు అట్లా తయారైతే హ్యాపీగా ఉంటుంది మీకు. తర్వాత మెర్క్యూరీ కన్యలో 9:25. 9:25 అంటే ఉత్తర 2 3:20, ఉత్తర 3 6:40, ఉత్తర 4 10 డిగ్రీలు. కాబట్టి ఉత్తర 4వ పాదంలో ఉంటుంది సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎవరు? జూపిటర్ 11:10 ఉన్నాడు మీనంలో. 11:10 మీనం జూపిటర్ కదా. మీనం ఉత్తరాభద్ర పూర్వభాద్ర పాదం, ఉత్తరాభద్ర రేవతి అంతం. మూడో పాదం. ఉత్తరాభద్ర 3వ పాదం. కరెక్ట్. ఓకే. తర్వాత వీనస్ కన్యలో 12:45. వీనస్ 12:45. ఉత్తర త్రయోర్ హస్త చిత్తార్థం కన్యా. హస్తావన్నో వస్తా. నెక్స్ట్ శాటర్న్ ఏరీస్ లో 6:49. మూడో పాదం పడతా. వెరీ గుడ్. ఇది ఎంత సులభంగా చెప్పినారు చూడు. అట్లా ప్రతిదీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అశ్విని ఎంత? 3వ పాదం సార్. రైట్.
తరువాత రాహు, లిబ్రా అంటే తుల, లిబ్రా మీన్స్ తుల 7, 44, 41. స్వాతి 7, ఒకటి. 40. స్వాతి ఒకటో పాదం. స్వాతి ఒకటో పాదం. స్వాతి ఒకటి. తర్వాత కేతు సార్. కేతు 2 పాదాలు కుదిరేస్తుంది కాబట్టి అశ్విని మూడో పాదంలో. ఏరిస్లో 7, అశ్విని 3 అశ్విని మూడు. 2 పాదాలు డిఫరెన్స్ కాబట్టి అశ్విని మూడులో ఉంటుంది. అది చూడండి. ప్రతిసారి ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి సమ డిగ్రీలో ఉంటారు. 180 డిగ్రీలో. వీడు ఇద్దరికి 2 పాదాల డిఫరెన్స్. ఎట్లన్నా చూసుకో నువ్వు. ఈడ పైన 4 వస్తే ఈడ ఆ స్వాతి 4 వస్తే ఈడ అశ్విని 2, అట్లా 2 పాదాల డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక గుడ్డి గుర్తు. అంటే మీరు రాహుకేతులను తప్పు చేస్తున్నామా ఏమని ఊకే ఒకసారి చెక్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ సూత్రాలంటే. ఇదేం పెద్ద కొండంతవి ఎలకబట్టడమే ఇవేం కదండి కాదు, పెద్ద విశేషం కాదు. అది గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ చార్ట్ ప్లానటరీ పొజిషన్ తీసుకొని నక్షత్ర పాదాలను వరుసగా గుర్తించడం జరిగింది. నక్షత్ర పాదాలను గుర్తించారు. తరువాత రాశి చక్రము, ఆ తరువాత నవాంశ చక్రాన్ని ఫిలప్ చేయాలి. కాబట్టి ఇప్పుడు 1 by 1 ఫిలప్ చేయండి. ఇప్పుడు లగ్నము టారస్ అన్నాము. ఆ టారస్ లో లగ్నము ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. లగ్నము టారస్, టారస్ లో లగ్నం కాకుండా ఇంకా ఏమైనా పన్నాయా, గ్రహాలు ఉన్నాయా? లేవు, ఏమి లేవు. కాబట్టి టారస్ లగ్నాన్ని అలా ఫిక్స్ చేసుకోవచ్చు మీరు. టారస్ లగ్నం, టారస్ లగ్నంగా రాసుకున్నాం. తర్వాత కన్య, సన్, సన్ కన్యలో ఉన్నాడు. సన్ కన్యలో ఉన్నాడు. కన్యలో ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఒక వరుసగా రాసుకుందాం. కన్యలో ఇదిగో ఒకటి ఉన్నాడు. సన్ను 7, 41. బుధుడు 9. బుధుడు 9 అంటే రవి, తర్వాత బుధుడు రాసుకోవాలి. తర్వాత ఇంకొకరు ఉన్నారు శుక్రుడు సార్. వీనస్, శుక్రుడు 12. అంటే రవి, తర్వాత బుధుడు, తర్వాత శుక్ర వరుసగా రాసుకోవాలి. ఎక్కడ? కన్యలో ఇక్కడ రాస్తున్నా. సన్ను చెప్పు. నెక్స్ట్ బుధ, మెర్క్యూరీ. బుధ అంటే మెర్క్యూరీ. తర్వాత వీనస్. అట్లా అంటే ఏమి, ఒక పద్ధతి ప్రకారంగా రాస్తాం. మేషాదిగా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యలకు తక్కువ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కుతా ఇంతవరకు వస్తుంది కన్య వరకు. తుల నుంచి మళ్ళా కింద నుంచి ఇట్లా ఈడ కింద తక్కువ ఎక్కువ అట్లా. ఈ 6 రాసులు ఇట్లా. ఇది మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏముంది? తులలో రాహు. నెక్స్ట్ తులలో రాహు. తులలో రాహు వస్తాడు. మెర్క్యూరీ ఉంది కదా సార్, మెర్క్యూరీ చెప్పండి సార్. మెర్క్యూరీ అయిపోయింది. జూపిటర్ ఉన్నాడా? నెక్స్ట్ వరుసగా ఈ రాశికి వస్తున్నా. తుడని ఫిలప్ చేస్తున్నాం ఎట్లయితేనేమి. రాహు అంతే కదా, రాహువే కదా తుడలో. ఒకటే కదా ఉండేది తుడలో. లిబ్రా, ఏరిస్ లో కూడా ఒకటే ఉండేది అనుకుంటా. 2 ఉన్నారు ఏరిస్ లో 2 ఉన్నారు. అంటే శని, తర్వాత కేతు. వాళ్ళు రాసుకోవాలి అట్లా. ఏరిస్ లో ముందు శని రాసుకో శాటర్న్ కేతు. తర్వాత ఇంకెవరు మిగిలినారు? శాటర్న్, రాహు, కేతువులు అయిపోయినాయి. శాటర్న్ అయిపోయింది. వీనస్ నేసినామా? వీనస్ నేసినాము. మెర్క్యూరీ, జూపిటర్ నేడా కదా? జూపిటర్, చంద్రకుజులు. జూపిటర్ చంద్రకుజులు సార్ మిగిలింది. జూపిటర్ నేయాల. జూపిటర్ ఎక్కడ పడినాడు? జూపిటర్ ఉత్తర మాత్రం 3 కదా మీనంలో. అవును సార్. JUPITER
జూపిటర్ మీనంలో పడ్డాడు. ఇంకా తర్వాత ఇద్దరు మిగిలినారు, చంద్రకుజుడు, చంద్రుడు కుజుడు. చూడు, చంద్రుడు కాప్రికారను, కుజుడు కాప్రికారనే. ఇప్పుడు కుజుడు తక్కువ, తర్వాత చంద్రుడు. అంటే ఏమి? మూను, ఇంకొకరు కుజుడు సార్, సర్పంచుడు. కుజుడు 7 డిగ్రీల చిల్లర, కాబట్టి తక్కువ. వారికంటే ఎక్కువ చంద్రుడు. సార్ మకరంలో వేయండి సార్, ముందు కుంభంలో వేసినట్లు. అయ్యో సారీ, అవును అదే పొరపాటు. ఇక్కడ ఏమి ముందు మూన్ పెద్దది, తర్వాత దాని కింద ఎవరండి? మార్స్. ఒకసారి లెక్కే, 1 2 3 4 5 6 7 8 9 లగ్నం. సరిపోయింది, అన్ని వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు నవాంశ, ఇది రాశి అయిపోయింది. ఇప్పుడు నవాంశ సార్ మాట్లాడంగానే పైన మూన్ కిందకి వేయాలి కదా సార్? ఏమ్మా? మార్స్ పైన మూన్ కిందకి రావాలి కదా? కింద నుంచి పైకి డిగ్రీలు, ఇక్కడ నుంచి తుల నుంచి కింది నుంచి పైకి పోతాయని చెప్పిన. ఈ మొదటి 6 రాసులు తక్కువ బై ఎక్కువ, తక్కువ నుంచి ఎక్కువకు. మొదటి 6 రాసులు, తక్కిన 6 రాసులు కింది నుంచి పైకి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలా గుర్తుపెట్టుకుంటుంది. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా పద్మావతి సార్. రైట్. ఓకే. తర్వాత ఇప్పుడు రాశి చార్ట్ వేసేసినాం. ఓకే, తర్వాత నవాంశ చార్ట్ కు రండి సార్. అందులో డిగ్రీలు వేయాల్సిన పని లేదా సార్ రాశి చక్రంలో? ఇక్కడ ఉన్నాయని ఇంకా నేను ఏడా స్పేస్ టైం వేస్ట్ అవుతుంది కదా మనకు. వేసుకుంటే మంచిదే, ఇక్కడ ఉన్నాయి కదా అని నేను వేయలే. అంటే అక్కడ మనకు స్పాంటేనియస్ గా కనిపిస్తుంది, కింద తక్కువ నుంచి ఎక్కువ, ఎక్కువ నుంచి తక్కువ అవి కనపడతాయి. అట్లా వేసుకోవాలా. అందుకే మనము ఈ డిగ్రీలు కూడా ఇక్కడనే వేసుకునేది నేర్చుకోవాలా. తప్పేమి లేదు, మీ ఇష్టం. అది ఎట్లయినా పద్ధతి ప్రకారంగా రాశి చార్ట్ లో ఖచ్చితంగా డిగ్రీలు చూపించాలి. అంటే 2 లెటర్లే కదా దాదాపు, అంతే. ఇప్పుడు ఇవి తగ్గించుకోవాలి. అప్పుడు మనము జేయు జూపిటర్, లేకపోతే జేయుబి జూపిటర్, ఎస్ఏటి చాటన్, ఎల్ఏజి లగ్న, ఎంఓ మూన్, ఎంఏఆర్ అట్లా తగ్గించుకొని ఇంకా డిగ్రీలు కొంచెం పక్కన వేసుకోవాలి. సన్నగా ప్యాంట్ తగ్గించుకొని, దాన్ని ఏమంటారు, ఈ సైజు తగ్గించుకొని రాసుకోవాలా. సరే, నవాంశ చక్రము. ఇంకా దానికి రండి. నవాంశ చక్రానికి ఏం చెప్పినారు మీరు రూల్స్? మొట్టమొదట ఈ డిగ్రీలు తీసుకొని ఏ పాదము నిర్ణయించుకోవాలా. పాద నిర్ణయం అయిపోయిన తర్వాత అది ఏ రాశి, అభూవాజ, అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా? అయ్యా సౌండ్ వస్తుందయ్యా, ఎవరు ఆయన? అవి చూసి మేమట్టుగా ఫాలో కావాలా, అంతే. అట్లా ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకోండి, వస్తుంది. ఇప్పుడు లగ్నం అనేది టారస్ లో పడింది. టారస్ లో ఎన్నో పాదములో? 1142. 1142 అంటే ఏ పాదం అవుతుంది? 4వ పాదం. 13-20 వరకు 4 కదా, 10 నుంచి 13-20 వరకు ఉంటుంది కదా అది. అప్పుడు టారస్ ఏమిటి? ఏ భూతత్వ రాశి. ఎన్ని పాదాలు? మకరం. ఇది మకరం. ఈడ మకరం 1 2 3 4 ఇక్కడ వాడాలి. ఇక్కడ సార్ చిన్న డౌట్ సార్. మకరం నుంచా కాదు కదా సార్ భూతత్వం అంటే? కన్య నుంచి వస్తుంది కదా సార్ 5 అంటే? సార్ మనకి చెప్పింది ఏంటంటే మేమతుక అనే రూల్ ఒకటి చెప్పుకొచ్చారు సార్. ఆ భూవాజాలు, అగ్నితత్వం ఏమో మేషం నుంచి, భూతత్వం ఏమో మకరం నుంచి, వాయుతత్వం ఏమో తుల నుంచి, జలతత్వం కర్కాటక నుంచి అని చెప్పుకొచ్చారు సార్. అదొక రూలు, అభూవాజపు రూల్. దాని ప్రకారం ఫాలో అవుతున్నారు సార్. అది సార్ చెప్తోంది అది. అందువల్ల కర్కాటక నుంచి కాదు, మకరం నుంచే భూతత్వ రాశులకు మొదలవుతాయి సార్.
మీ పేరేమి సార్? వెంకటేశ్వర్లు సార్. నమస్తే. కర్నూలు. కొత్తగా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఏం కావాలి చెప్పలేదు, నిదానంగా ఆలోచించండి. మీరు ఒకసారి చెక్ చేయండి, పాతవి వినండి. సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, అక్కడ చాలా హెవీ డిస్టర్బెన్స్. నా రికార్డింగ్ స్పాయిల్ అయిపోతుంది సార్, అది బొట్టుకు పనికిరాదు. ఇంకా రవి 7 డిగ్రీల 41, 42 ఎక్కడ? వర్గో ఎన్నో పాదం అది? 3వ పాదం సార్. 7 డిగ్రీలు 3వ పాదం అవుతుంది కదండి 7 డిగ్రీలు. అవును సార్. మళ్ళా 7 డిగ్రీలు అంటే 3వ పాదంలోకి వస్తుంది. 6:40 నుంచి 10 వరకు 3వ పాదం ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? వర్గో ఏం సైన్ అది? భూతత్వ రాశి. భూతత్వ రాశికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? మకరం నుంచి. మకరము, కుంభము, మీనం 3వ పాదం. మకరం, కుంభం, మీనం. ఇక్కడ ఎవరినేయాలా? రవి. ఓకేనా? తర్వాత మూన్ 24, 46, 50. 24, 46, 50 అంటే ఏమైతుంది? 23, 20 వరకు 7 పాదాలు. 23, 20 వరకు 8వ పాదం పడుతుందా? 8వ పాదం. 8వ పాదం సార్. క్యాప్రికార్న్ ఏమిటి అది? వాయుతత్వమా, జలతత్వమా? వాయుతత్వ రాశి. తుల నుంచి లెక్కించాలి సార్. ఇప్పుడు కాప్రికార్న్ అంటే ఏమి? మకరము. ఇది అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి. 4 కార్నర్లు అగ్నితత్వ రాశి సార్, కాబట్టి మకరం భూతత్వ రాశి. మకరం నుంచి ఎన్ని లెక్కేయాలా? 8 పాదాలు సార్. అంటే ఇక్కడికి 7, ఇక్కడ 8. వీటికి సరిపోతుందా? సింహం సరిపోయింది. తర్వాత మార్చ్ క్యాప్రికార్న్ లోనే మళ్ళా 7, 12, 47. 7 అంటే 6:40 వరకు 2, 3. 3వ పాదం అంటే ఇక్కడ నుంచి 1, 2, 3 ఏటికి వస్తుంది? మీనంలో పడుతుంది సార్. మీనం మార్స్. మార్స్. తర్వాత క్యాప్రికార్న్ అయిపోయా తర్వాత వర్గంలో మెర్క్యూరీ 9:25. 9:25 అంటే 3వ పాదమే. వర్గో ఏమి? అగ్నితత్వ రాశి సార్. ఎక్కడి నుంచి? అగ్ని భూభాజ భూతత్వ రాశి. మకరం నుంచి సార్. మకరం, కుంభం, మీనంలో మీనంలో పడతాయి సార్. మీనంలో మకరం నుంచి 3 రాసులు. మీనం. మెర్క్యూరీ. MERCURY. మెర్క్యూరీ సరిపోయా. తర్వాత గురువు. సార్ ఇది ఒకసారి రికార్డు మళ్ళీ మాకు పెట్టండి సార్ గ్రూప్. సార్ రోజు రికార్డు పెడుతూనే ఉన్నారు సార్, దయచేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయకపోతే బాగుండదు. ఎవరైనా ఎవరు స్వామి మీ పేరేమి? నేను వెంకటేశ్వర్లు సార్. కానీ కొన్ని చాలా మంది దాంట్లో అన్ని పెట్టడం వల్ల బుక్కులు రిసీవ్ చేసుకున్నాము, బుక్కులు అమౌంట్ పెట్టడం వల్ల అవి ఎక్కడ కనిపించడం మాకు యూట్యూబ్ లో దొరుకుతాయి కదండి, యూట్యూబ్ లో దొరుకుతాయి. సరే సరే సార్. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, కంటిన్యూస్ గా వచ్చేస్తుంది. తర్వాత ఎవరిని బుద్ధుని వరకు వేసినాం. జూపిటర్ చూడండి, మీన రాశిలో 11, 10. 3వ పాదం సార్. 11, 10 అంటే 3. 4 అవుతుందా? 11, 10 వరకే కదా. మళ్ళా స్వామి కొంచెం జాగ్రత్త, నన్ను గబ్బులేపద్దు.
జూపిటర్ నాలుగవ పాదంలో పడతాడు కదా. ఎక్కడ మీనరాశి. మీనరాశి అంటే ఏమి? జలతత్వ రాశి. కర్కాటకం నుంచి ప్రారంభం అవుతారు సార్. తులారాశి నుంచి మొదలు పెట్టాలా? కర్కాటక నుంచి సార్. కర్కాటకం నుంచి లెక్క పెడితే తులకు వస్తాడు సార్ గురువు. కర్కాటకము, సింహము, కన్యా, తుల నాలుగవ పదం కాబట్టి సింహం, కన్యా, తుల. ఇక్కడికి ఎవరు ఈయన? గురువు గారు, బృహస్పతి భగవాన్. రైట్. నెక్స్ట్ ఎవరు? సాటర్న్. వీనస్. వీనస్ వర్గంలో 12:45. వర్గం 12:45. 12 అంటే అప్పటికి నాలుగో పాదం. అది ఎక్కడ పడతాడు? వృషభంలోకి వస్తాడు, మేషానికి వస్తాడు సార్. భూతత్వ రాశి. భూతత్వ రాశి అంటే మకరం చేయాలి సార్. మకరము, కుంభము, మీనము, మేషము నాలుగో పాదం మేషంలో పడుతుంది. తర్వాత సాటర్న్ కొంచెం పైకి అందాం, కనపడలే. 6:49 ఏరీస్. మూడో పదం సార్. 6:49 3 మిథునానికి వస్తాడు సార్. రాసుకో. మిథునంలో పడతాడు. మేషము, వృషభము, మిథునం. అగ్నితత్వ రాశి ఉండే దాని వల్ల అది కేతువు కూడా అందులోనే వస్తాడు సార్. అవునవును. ఆటోమేటిక్ గా రాహును ధనస్సులు వేసుకోండి. సాటర్న్ తర్వాత రాహువు. రాహువు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళకు. నువ్వు 7:41 లిబ్రా. లిబ్రా ఏమి రాశి? భూతత్వం. అగ్నిభూ వాయు జల. అగ్నిభూ భూతత్వ రాశి సార్. వాయు జల అగ్ని. లిబ్రా వాయుతత్వం సార్. ఏమండి మీకు రాకపోతే పైనుంచి దక్కండి. మేషం నుంచి ఎంత పడుతుంది? మేష, వృషభ, మిథున, కర్కాటక ఆ భూవాజ అని లెక్కేసుకుంటారా? అయితే ఇది అగ్నితత్వ రాశి పడుతుంది. ఇది వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఆ భూవాజ ఇది వాయుతత్వ రాశి. తుల నుంచే మొదలు పెట్టాలి. ఎవరిని? రాహుని. ఎన్నో పాదంలో ఉన్నాడు బాబు? 7:44 సార్. అంటే యాటికి వస్తాడు? రాహు. వానికి ఆపోజిట్ కేతువు. కేతు ఇలా వేయాలి. అంటే ఏమి? మొట్టమొదట మీరు ఈ ప్లానెటరీ పొజిషన్ తీసుకొని, అంటే ఇందులో 10 ఐటమ్స్ ఉంటాయి లగ్నంతో సహా. ప్రతి బుక్లో మీనాటులో వాళ్ళు ఇచ్చేది భావాల జోలికి పోరు. వాళ్ళు ఎంతసేపున్నా లగ్నము, సన్ను, మూను, మార్సు ఇంతే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామో అంతవరకే ఉంటుంది. ఇవి ఈ పట్టికను తీసుకొని మీరు ఈ నక్షత్ర పాదాలు ముందు కనుక్కోండి. కనుక్కున్న తర్వాత రాశి వేయండి. రాశి వేసిన తర్వాత అంశ వేయండి. ఈ రకంగా మీరు తయారు చేయండి. ఈ రకంగా ఇట్లా అంటే ఏంటి? ఇవి బేసిక్స్ మీకు బాగా వస్తే టక 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 అవుతుంది. ఇంత లేట్ కాదు. ఇప్పుడు ఎందుకు లేట్ అయిందంటే ఇది పాఠం చెప్పాలా. ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా సారు కర్నూలు ఆయనే కొత్తగా, ఆయన న్యూ కమర్. ఈ జ్యోతిషం గురించి తెలియదు పాపం. కాబట్టి మళ్ళా లేట్ అవుతుంది. అంటే ఏంటి? ఆయన వయసులో పెద్దవాడు, ఆయన రిటైర్డ్ అయినాడు. కాబట్టి పెద్దవాళ్ళు రిటైర్డ్ అయినారు, పనుల మీద పోతున్నారు. సరే, కొంచెం శ్రమ అనుకోకుండా రోజు ఒక 2-3 చాప్టర్ల కనీసం ట్రై చేయండి సార్, మీకు వస్తుంది. ఈ రకంగా ట్రై చేయండి. ఇట్లా మీరు పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి, మీ పుస్తకాల్లోనే ఉన్నాయి అవి చార్ట్లు. ఇట్లా ప్రతినిధించాడు చార్టు, దాని కింద ఇవి ఇచ్చింటాడు. అవే ప్రాక్టీస్ చేయండి. మీరే తప్పు ఒప్పు మీరే కనిపెడతారు. 4 కాదు, కనీసం 4 చార్ట్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇవి